తట్టాబుట్టా సదురుకుని అమెరికా నుంచి స్వచ్ఛందంగా వెళ్ళిపోవాలని వందలాది మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ నుంచి ఈమెయిల్స్ వెళ్ళాయి. సో యుఎస్లోని క్యాంపస్లలో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న వాళ్ళంతా, వారికి మద్దతు తెలిపిన వారు కూడా తక్షణమే అమెరికా విడిచి వెళ్ళిపోవాలనేది ఆ ఈమెయిల్ సారాంశం. ఇలా ఈమెయిల్స్ అందుకున్న వారిలో ఇండియన్ స్టూడెంట్స్ కూడా ఉన్నారట. క్యాంపస్ల్లో జరిగే ఆందోళన పట్ల అమెరికన్ గవర్నమెంట్ ఎంత సీరియస్గా ఉందంటే, ఎవరైనా క్యాంపస్లో జరిగిన ఈ ఆందోళనల్లో పాల్గొనాల్సిన అవసరం లేదు. వారికి మద్దతు తెలిపినా చాలు, సోషల్ మీడియాలో పెట్టినా చాలు, ఒక పోస్ట్ను లైక్ చేసినా, షేర్ చేసినా చాలు, వారిపైన యాక్షన్స్ తీసుకుంటున్నారు. సో వీసా రద్దు చేసి ఇంటికి వెళ్ళిపోమంటున్నారు. ఈ మేరకు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ సోషల్ మీడియాను జల్లెడ పట్టింది. సోషల్ మీడియా అకౌంట్లను రివ్యూ చేసి ఎవరెవరు ఇలాంటి పోస్టులను లైక్ చేశారు, షేర్ చేశారు అనే విషయాలు తెలుసుకుంటుంది. సో వారికి కూడా ఈ ఈమెయిల్స్ని పంపించింది. ఓపెన్ డోర్స్ అనే సంస్థ తాజాగా నిర్వహించిన సర్వే ప్రకారం 2023-24 అకాడమిక్ ఇయర్లో 11 లక్షల మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అమెరికాలోని పలు క్యాంపసెస్లో చేరారు. వీరిలో ఇండియా నుంచి 3,31,000 మంది ఉన్నారు. అంటే వీళ్ళంతా ఇంకా తమ ఎడ్యుకేషన్ పూర్తి చేసే క్రమంలోనే ఉన్నారు. అయినా ఈ మధ్యకాలంలో అమెరికాలోని పలు క్యాంపస్ల్లో హమాస్ సహా ఇతర తరహా ఉగ్రవాద సంస్థలకు మద్దతు తెలుపుతూ కొంతమంది విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. దీంతో యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్రో రూబియో క్యాచ్ అండ్ రివోక్ అనే ఏఐ డ్రివెన్ ఇనిషియేటివ్ లాంచ్ చేశారు. దీని ద్వారా ఉగ్రవాద సంస్థలకు సపోర్ట్ చేస్తున్న విదేశీయులను గుర్తించి వారి వీసాలను క్యాన్సిల్ చేస్తున్నారు. గడిచిన 3 వారాల్లో దాదాపు 300 మంది ఫారెన్ స్టూడెంట్స్ వీసాలు రద్దయ్యాయి. సో ప్రస్తుతం యుఎస్లో 1.5 మిలియన్ స్టూడెంట్ వీసా హోల్డర్స్ ఉన్నారు. సో వీళ్ళంతా కూడా ఇప్పుడు ఏమవుతుంది పరిస్థితి అనే ఆలోచనలు పడ్డారు. మైక్రో రూబియో ఇంటర్నల్గా ఇచ్చిన డైరెక్షన్ మేరకైతే మార్చ్ 25 నుంచి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఈమెయిల్స్ వెళ్తున్నాయని ఇమిగ్రేషన్ అటార్నీలు చెప్తున్నారు. సో ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో అమెరికాలో ఉన్న ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మాత్రమే కాదు, వీసా కోసం కొత్తగా అప్లై చేసుకున్న వారిపైన కూడా వారి సోషల్ మీడియా అకౌంట్లను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అధికారులు. సో ఎవరి అకౌంట్లలో అయినా హమాస్కు సంబంధించి ఇతర ఉగ్రవాద సంస్థలకు మద్దతుగా పోస్టులు కనిపిస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సో అమెరికాను విడిచిపెట్టి స్వచ్ఛందంగా వెళ్ళిపోవాలని ఫారెన్ స్టూడెంట్స్కి ఈమెయిల్స్ పంపుతున్నారు. వీసా కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు కూడా వీసాలు ఇవ్వడం లేదు. ఇక డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇమిగ్రేషన్, వీసా పాలసీల్లో చాలా కీలకమైన మార్పులే వచ్చాయి. ఈ మార్పుల కారణంగా ఇప్పటికే చాలామంది ఇండియన్ స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇలాంటి సమయంలో హమాస్ లాంటి ఉగ్రవాద సంస్థలకు మద్దతుగా ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాటిని లైక్ చేసినా, షేర్ చేసినా ప్రమాదమే. సో లైక్ లాంటివి, షేర్ లాంటివి ఏవి చెయ్యొద్దు అని ఇండియన్ స్టూడెంట్స్ని భారత సంతతికి చెందిన ఇమిగ్రేషన్ అటార్నీలు హెచ్చరిస్తున్నాయి. సో దీనివల్ల మీ భవిష్యత్తునే కోల్పోతారని, చదువు పూర్తి కాకుండానే అమెరికా విడిచి వెళ్ళిపోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు.